యేసుక్రీస్తు మధురమైన నామంలో మీ అందరికీ మన జీసస్ లవ్స్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ మన సేవను ఎంతగానో బలపరిచి ఆధ్యాత్మికతలో మన ఎంతగానో ఆశీర్వదిస్తున్నాడు. అందుబట్టి దేవాది దేవునికి వందనాలు. మీ అందరూ మన ఎంతగానో ప్రేమించి మన జీసస్ లవ్స్ ప్రేయర్ మినిస్ట్రీస్ సేవను బట్టి మీరు ఎంతగానో ప్రార్థిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. అందుబట్టి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మన జీసస్ లవ్స్ ప్రేయర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో వస్తున్న ప్రతి వాగ్దానాన్ని మీరు విని ఆశీర్వదింపబడుతున్నారు. అందుని బట్టి దేవాది దేవునికి నేను మహిమ చెల్లిస్తున్నాను. ఈరోజు విశేషముగా మన మధ్యలో రెవరెండ్ జాకబ్ పాస్టర్ గారు వాక్య సందేశాన్ని పంచుకోబోతున్నారు. దేవుడు తన ద్వారా మనతో మాట్లాడబోతుండగా మనము శ్రద్ధగా విని ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో మనం బల పొందుకుందాం, ఆశీర్వాదకరంగా మనం జీవిద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జీసస్ లవ్స్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు మరి నిర్వహించున్నటువంటి ఈ యొక్క పరిచర్యను బట్టి దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. మరి అల్పుడైనటువంటి నాకు కూడా ఈ పరిచర్యలో పాలిభాగస్తునిగా ఉండి దేవుని యొక్క పరిచర్య చేయడానికి, దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి ఆ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి ఆ దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఒక చిన్న మాట వాక్య భాగం చదువుకొని మరి ఒక చిన్న విషయాన్ని మీకు తెలియచేసి మరి వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నాను. దయచేసి పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో నుంచి ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. పిల్లరా దయచేసి గమనించండి. ఇక్కడ ఇవ్వబడ్డటువంటి లేకపోతే చదవబడ్డటువంటి యొక్క మాటలో ఏ దేవుడంట యేసుక్రీస్తు ప్రభువునందు మనలను తన యొక్క స్వహస్తాలతో సృష్టించాడంట. ఎందుకు సృష్టించాడో కూడా కారణాన్ని తెలియజేస్తున్నాడు. అదేంటంటే తాను ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయుటకై మనందరినీ కూడా క్రీస్తు యేసులో ఆయన సృష్టిస్తూ తన చేతి ద్వారా మనందరినీ కూడా చేశాడంట. ఈ యొక్క మాట ఎవరికి తెలియచేస్తున్నాడంటే పరిశుద్ధ యొక్క పౌలు భక్తుడు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఎఫెసీ సంఘానికి తెలియజేస్తున్నాడు. ఎఫెసీ సంఘానికి అనగా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకున్నారో వారందరికీ కూడా పౌలు భక్తుడు రాస్తున్నటువంటి ఈ మాట దయచేసి గమనించండి. అనగా విశ్వాసమైనటువంటి వారికి, రక్షణ పొందినటువంటి వారికి ప్రత్యేకముగా ఈ మాటలు మరి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుని ద్వారా తెలియజేస్తున్నాడు. ఈ మాటలు ప్రతి ఒక్క విశ్వాసికి ఆనాడు ఎఫెసీ సంఘంలో ఉన్న వారికి తెలియజేస్తే, వారితో మాట్లాడితే ఈ దినము ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవునితో ఈ యొక్క మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. అదేమిటంటే ఎవరైతే రక్షణ పొందారో వారందరూ కూడా దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయాలంట. అలా చేయటానికి మనమందరం కూడా క్రీస్తు యేసులో దేవుని యొక్క చేతి ద్వారా మనం సృష్టించబడ్డాము, తన స్వహస్తాల చేత. చాలా విషయాలు దీనిలో ఉన్నాయి. అయితే ఒక చిన్న మాట మాత్రమే తెలియజేస్తున్నాను. రక్షింపబడ్డ ప్రతి ఒక్కరూ దేవుడు సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయాలి. ఓకే, ఎవ్వరు మర్చిపోవద్దు. దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు మానవుడు అనుకున్నటువంటి సత్క్రియలు కాదు. సత్క్రియలు అనగా మంచి క్రియలు. మానవుడు అనుకున్నవి కాదు, దేవుడు సిద్ధపరిచినవి చేయాలి. ఎందుకు అనంటే ఈ మాట ప్రత్యేకంగా అంటున్నానంటే మానవుడు అనుకున్నటువంటి యొక్క మంచి క్రియలకు దేవుడు అనుకున్నటువంటి మంచి క్రియలకు చాలా తేడా ఉన్నది. మానవుడు అనుకున్నటువంటి మంచి క్రియల్లో స్వార్థం ఉంటుంది. సో దేవుడు అనుకున్నటువంటి మంచి క్రియల్లో స్వార్థం అనేదే ఉండదు, ఎలాంటి కపటం ఉండదు, ఎలాంటి కల్మషము కానీ ఎలాంటి యొక్క మత్సర కానీ ఉండదు. ఓకే, కానీ దేవుడు ఇలాంటి ఒక మంచి క్రియలు మనము చేయాలని, అనగా దేవుని బిడ్డలు చేయాలని చెప్పని
ఇష్టపడుతూ అలా చేయటానికి ఒక క్రైస్తవునికి లేకపోతే దేవుని యొక్క బిడ్డకు ఏమేమి అవసరమో అవన్నీ కూడా క్రీస్తు యేసులో సృష్టించబడ్డటువంటి ఆ యొక్క విశ్వాసికి దేవుడు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. సత్క్రియలు చేయటానికి బైబిల్ ఈ విధంగా చెప్తున్నది, క్రీస్తు యేసునందున్న ప్రతి ఒక్కరు కూడా నూతన సృష్టి అని చెప్తున్నది. ఓకే, క్రీస్తు యేసులోకి లేనివారు అది వాళ్ళు పాత సృష్టి. ఆ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి కల్మషం ఉంటుంది, స్వార్థం ఉంటుంది, వాటిలో మరి దేవుడు ఇష్టపడినటువంటి అనేకటువంటి మరి స్వభావాలు ఉంటాయి. అయితే ఆ మానవుడు మరలా క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడితే తన ఆలోచనలన్నీ మారిపోతాయి. ఎందుకంటే దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయటానికి దేవుడు క్రీస్తు యేసులో మరి నూతనంగా సృష్టించినటువంటి ఈ విశ్వాసి జీవితంలో ఆ మనస్సులో ఏమేమి అవసరమో ఈ యొక్క సత్క్రియలు చేయడానికి అనగా మంచి క్రియలు చేయడానికి ఏమి అవసరమో ఆ విశ్వాసలో దేవుడు మరి కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా పెడుతూ ఉంటాడు. ముఖ్యంగా ఒక చిన్న మాట మాత్రమే మీకు తెలియజేస్తాను. ఉదాహరణకు మరి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువులో నూతన సృష్టిగా మారారో వారి యొక్క హృదయంలో దేవుడు స్వచ్ఛమైనటువంటి యొక్క ప్రేమనుంచుతాడు. సో ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రీస్తుల నూతన సృష్టిగా మార్చబడ్డాడో తాను ప్రేమించేటువంటి విధానం మారిపోతుంది, ఎదుటి వ్యక్తులను ప్రేమించే విధానం మారిపోతుంది. వారికి కూర్చున్నటువంటి ఆలోచన ఈ యొక్క రక్షించబడ్డ వ్యక్తికి మరి యొక్క ఆలోచన మారిపోతుంటుంది. ఎందుకనంటే ఒక చిన్న విషయం మాత్రమే, అదేమిటంటే రక్షించబడని వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షించబడని వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభువులో నూతన సృష్టిగా మార్చబడని వ్యక్తి తన యొక్క ప్రేమలో మరి షరతులు ఉంటాయి, తన ప్రేమలో స్వార్థం ఉంటుంది, తన ప్రేమలో కల్మషం ఉంటుంది, తన యొక్క మరి ఆ ప్రేమలో వేరే చెడ్డ విధమైనటువంటి స్వభావాలు ఉంటాయి. అయితే ఎవరైతే క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడ్డారో వారి ప్రేమలో ఇవేమీ ఉండవండి. స్వార్థమైనటువంటి ప్రేమ ఉండదు, స్వార్థపూరితమైన ప్రేమ ఉండదు. అదేవిధంగా మరి ముఖ్యంగా షరతులు లేని ప్రేమ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువులో నూతన సృష్టిగా మార్చబడి విశ్వాసిగా మార్చబడ్డటువంటి ఒక వ్యక్తి తను ప్రేమించేటువంటి వ్యక్తిని షరతులు లేకుండా ప్రేమిస్తాడు. షరతులు లేకుండా అంటే అర్థం ఏంటంటే ఎదుటి వ్యక్తి ఇలా ఈ విధంగా ఉంటేనే నేను ప్రేమిస్తాను అనేటువంటి ఆలోచన ఈ యొక్క క్రైస్తవ విశ్వాసికి ఉండదు. ఎందుకంటే ఈ యొక్క విశ్వాసి యొక్క మనసు ఏంటంటే ప్రేమించటమే, ఎలాంటి కండిషన్ ఎలాంటి షరతులు లేకుండా ప్రేమించటమే. ఎందుకంటే ఒకానొక టైంలో ఈ యొక్క విశ్వాసి కూడా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా షరతులు లేకుండా ప్రేమించబడ్డాడు. అదే వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువులో నూతనమైనటువంటి వ్యక్తిగా మార్చబడిన తర్వాత, నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత తాను యొక్క మనసులో కూడా దేవుడు షరతులు లేనిటువంటి ప్రేమను ఆ యొక్క వ్యక్తిలో ఉంచుతాడు, ఆ విశ్వాసంలో ఉంచుతాడు. అప్పటి నుంచి తన పొరుగు వారి విషయమే కానీ, తన యొక్క శత్రువుల విషయమే కానివ్వండి, తన ఇంట్లో ఉన్న వారి విషయం కానివ్వండి, వారందరినీ కూడా షరతులు లేకుండా ప్రేమిస్తుంటాడు. ఇది దేవుడు తన యొక్క బిడ్డల విషయమై ప్రేమించటానికి, లేకపోతే అనేకులను షరతులు లేకుండా ప్రేమించటానికి ఆయన సిద్ధపరిచినటువంటి యొక్క సత్క్రియ. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియ ఈ యొక్క క్రీస్తులో ఎవరైతే నూతన సృష్టిగా మార్చబడ్డారో వారి యొక్క జీవితంలో ఉంచుతాడు. కాబట్టి ప్రియ విశ్వాసి, నీవు నీ యొక్క ప్రేమలో ఎన్నడూ కూడా కల్మషం లేదని, ఎలాంటి షరతులు లేని ప్రేమ నీవు కలిగి ఉన్నావని గుర్తించి నీ పొరుగువారి విషయమే కానీ, నీ శత్రువుల విషయమే కానీ, ప్రతి ఒక్కరు నీవు ఎవరైతే నీకు మరి ఎదురవుతుంటారో వారందరినీ షరతులు లేకుండా ప్రేమించండి. ప్రేమ మరణము కన్నా బలమైనది కాబట్టి ఈ ప్రేమ ద్వారా అనేకులు క్రీస్తులోనికి వస్తారు. నీవు ప్రేమించేటువంటి ఆ షరతులు లేని ప్రేమ ద్వారా అనేకులు దేవుణ్ణి తెలుసుకుంటారు. ఇలాంటి ఒక మంచి క్రియ నీవు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇక నుంచి దయచేసి దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క సత్క్రియను చేస్తూ షరతులు లేని ప్రేమను అనేకులకు ప్రకటిస్తూ దేవుని రాజ్యంలోనికి మరి అనేకులు నడిపించాలనే యొక్క బాధ్యత, అలాంటి యొక్క బాధ్యత దేవుడు నీకు అప్పగించాడు. కాబట్టి నీవు అనేకులను ప్రేమించి షరతులు లేకుండా ప్రేమించి క్రీస్తులోకి నడిపించాలని చెప్పి మరి ఈ యొక్క సమయంలో తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు అలాంటి ఒక గొప్ప మరియు షరతులు లేనటువంటి ప్రేమ
మరి మనందరికి అనుగ్రహించి ఆ ప్రేమతో అనేకులు ప్రేమించడానికి ఆయన కృపచేత మనందరినీ కూడా బలపరచునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల మా రాజా, ఇప్పటి వరకు ప్రభువా నీ బిడ్డలైన మేము అయ్యా తండ్రి మీ యొక్క ప్రేమను గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. నిజముగా మీరు ప్రభువా మా కొరకు ముందుగా తండ్రి సత్క్రియలు సిద్ధపరిచారు. వాటిలో ప్రభువా ఈ సమయంలో మేము ఒకటి నేర్చుకున్నాం. షరతులు లేనటువంటి ప్రేమను మేము కలిగి అనేకులను ప్రేమించాలి. ఈ ప్రేమ ద్వారా అనేకులను నీ కొరకు సంపాదించాలి. అలాంటి ఒక బాధ్యత, అలాంటి ఒక మంచి క్రియను మీరు మాకు అప్పగించారు. కాబట్టి ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అలాంటి ప్రేమను కలిగి ఉంది. అలాంటి స్వార్థము కానీ, అలాంటి ఒక మచ్చరముగా లేనటువంటి ఒక ప్రేమను, షరతులు లేని ప్రేమను కలిగి ఉంది అనేకులను మరి ఇరుగు పొరుగు వారిని, శత్రువులు సైతం ప్రేమించి మీ యొక్క ప్రేమను ప్రకటించే వారిగా అభిషేకించి బలపరిచి నడిపించవలసిందిగా వేడుకుంటూ మా ప్రార్థన విన్నారని చెప్పి నమ్ముతున్నాం తండ్రి. అలా గొప్ప కార్యాలు అనేకుల యొక్క విశ్వాస జీవితాల్లో చేస్తారని చెప్పి నమ్ముతూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయి, శిలువ రక్తమే చేయి. ప్రభువైన యేసు నామము మనందరికీ కూడా సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. దేవుడు ఇంతవరకు జాకోబ్ పాస్టర్ ద్వారా మనతో మాట్లాడి ఉంటున్నాడు. వాక్య సందేశాన్ని పంచుకున్న జాకోబ్ పాస్టర్ గారికి మన జీసస్ లవ్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున వందనాలు తెలియజేస్తున్నాను. సో ఇంకా అనేకమైన ఆధ్యాత్మిక విషయాల్ని మనం తెలుసుకోవడానికి, ఆత్మలో మనం బలపడడానికి మనం జీసస్ లవ్స్ ప్రేయర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకి, ఫ్యామిలీకి ఈ వర్తమానాన్ని ఆధ్యాత్మికంగా బలపడటానికి, వాళ్ళ ఒక జీవితంలో ఒక మార్పు రావటానికి మీ అందరూ ఈ యొక్క వర్తమానాన్ని, మన వాగ్దానాల్ని ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయండి, ఇలాగే ప్రార్థించి సపోర్ట్ చేయండి. దేవుడు మిమ్మల్ని, కుటుంబాన్ని ఇంకా బలంగా ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.